once again, Brony. So today మనము టాలీ ప్రైమ్ 5.1 లేటెస్ట్ వర్షన్ ప్రజెంట్ యాజ్ పర్ మార్కెట్ సినారియో ప్రకారంగా టాలీ ప్రైమ్ 5.1 డెమో డిస్కస్ చేస్తున్నాం. సో ఈ యొక్క డెమోలో టాలీకి సంబంధించిన కంటెంట్ కానీ సబ్జెక్ట్ కానీ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తారు, ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ ఎవరు టాలీని, సో జిఎస్టీ టాలీకి ఏ విధంగా సింక్ అవుతుంది, ఎలాంటి సెక్టర్స్లలో మనం టాలీని యూజ్ చేస్తాము అనేది క్లియర్గా టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా మనకి టోటల్గా ఎన్ని మోడల్స్ ఉంటాయి టాలీలో ఓకే అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే యా పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ అవుతుంది. Yes, sir. So before introduction, myself brief, okay? So నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. జాబ్ రోల్స్ లైక్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ సర్టిఫైడ్, ఎస్ఏబిఎఫ్ఎస్ఓ ఇస్పర్ఫ్నా, లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టిల్ నౌ స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, లెక్చరర్స్కి అండ్ ట్రైనర్స్కి మ్యాక్సిమం 15,000 పైగానే స్టూడెంట్స్ని ట్రై చేశాను. అదేవిధంగా 500+ స్టూడెంట్స్ డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్ వాళ్ళకి కూడా ట్రైన్ చేశాను. ఓకే మ్యాక్సిమం మన యొక్క హాబీస్, సో 50K అబ్బాయి స్టూడెంట్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ తో ట్రైనింగ్ ఇవ్వాలి, జాబ్స్ ప్రొవైడ్ చేయాలనేది మన యొక్క మెయిన్ మోటో ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే Okay. యా ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మంది లోకేష్ ఇన్ఫోటెక్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అండ్ పర్సనల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యా మన యొక్క Okay. ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఆథరైజ్డ్ వాల్యూ ఇన్స్టిట్యూషన్ అండ్ కడప డిస్ట్రిక్ట్, వన్ అండ్ ఓన్లీ సెంటర్. మన యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 31,000 సబ్స్క్రైబర్స్తో ఏపీ, తెలంగాణ అండ్ అబ్రాడ్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా టాలీ సబ్జెక్ట్ ప్రకారంగా మెటీరియల్స్ కావచ్చు, తర్వాత సబ్జెక్ట్ కావచ్చు, తెలుగులో నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ మంచి సబ్జెక్టుగా మన ఛానల్ అనేది ప్రమోట్ అవుతుంది. Okay. మనకి అమెజాన్లో టాలీ లోకేష్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే త్రూ అవుట్ ఇండియా మన మెటీరియల్స్ అనేది సేల్ చేస్తూ ఉంటాం. లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సో తర్వాత మనకి ప్రాక్టికల్ నోట్స్, ఎస్ఏపి కానీ, అడ్వాన్స్ ఎక్సెల్ కానీ, టాలీ కానీ, ఇలా అమెజాన్లో కూడా మన మెటీరియల్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. Okay. సో రీసెంట్గా వచ్చిన స్టూడెంట్స్కి జాబ్స్ అనమాట. ప్రియా అకౌంటెంట్ 2.4 LP, ముబినా అకౌంటెంట్ 2.5 LP, లలిత 1.6, వెస్ట్ గోదావరి, హైదరాబాద్, కడప, రంగారెడ్డి తెలంగాణ, కడప, మనీషా, శిరీష, రీహాబ్, తర్వాత ఎస్ఏపిలో 1.5 lakhs, మృదులత, నరసింహ 15 lakhs, కేదార్నాథ్ 18 lakhs. Okay. తర్వాత మనకి ప్రతి స్టూడెంట్కి యాక్చువల్ ప్రాబ్లం అండ్ స్కిల్ గ్యాప్ అనేది ఎక్కడ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీఏ కంప్లీట్ చేస్తున్నారు, బట్ మల్టిపుల్ నాలెడ్జ్ అనేది ఉండటం లేదు. మల్టిపుల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒకే సబ్జెక్ట్ మీద స్టిక్ అయిపోతున్నారు. దానివల్ల స్టూడెంట్స్ అనేది వాళ్ళ యొక్క కెరీర్ పాత్ అనేది ఇంకా సరిగా ఉండట్లేదు. డిగ్రీ ఏదో ఒక యూనివర్సిటీలో చేస్తున్నారో బాగుంది, కానీ మనం ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ వాళ్ళ మైండ్లో ఉండట్లేదు. సో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ సంబంధించిన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, జస్ట్ థియరీ నాలెడ్జ్ వల్ల ఉండటం వల్ల వాళ్ళు ఏ దాంట్లో కూడా స్కిల్ గ్యాప్ అనేది ఎక్కువగా కనపడుతుంది. ప్రజెంట్ ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఇదే అనమాట. మనకి టాలీ నేర్చుకోవడం వల్ల మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏ సెక్టర్స్లో మనకు ఉంటాయి. లైక్ బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, ఐటీఎస్, బీపీఓ, కేపీఓ, హ్యూమన్ రిసోర్సెస్, ఇలా ఆల్ పాత్ సెక్టర్స్లలో మనకి టాలీ ప్రైమ్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంది ఆల్మోస్ట్. మనకి కెరీర్ పాత్ రేపు నీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. సో చాలా వరకు ఏం చెప్తారు, మనకి ఏ పొజిషన్లో ఉంటాయని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్తారో మీరు, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వరకే మీకు నేమ్స్ తెలుసు. రిమైనింగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ ఈ పొజిషన్స్ కూడా ఉంటాయి. మీరు టాటాలో కానీ రిలయన్స్లో కానీ జాయిన్ అయ్యారంటే 100% పొజిషన్స్ అనేది ఇలా ఉంటాయి.
జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటాం. సో వీళ్ళు ఏంటంటే కొంచెం సీనియర్ అకౌంటెంట్ కంటే వాళ్ళ చార్జెస్ కానీ ఓకే వాళ్ళ యొక్క పొజిషన్స్ కూడా కంపెనీలో ఎక్కువగా ఉంటాయి. సో ఇది అనమాట కెరీర్ ల్యాడర్, అకౌంటెంట్ పాత్ యొక్క కెరీర్ ల్యాడర్. చాలా వరకు జూనియర్ అకౌంటెంట్ ఇవి 3 తెలిసి ఉంటాయి. రిమైనింగ్ 3 అనేవి ఎవరికి తెలిసి ఉండవు అనమాట. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో స్కిల్స్ సెట్ స్టడీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి స్టూడెంట్స్ అనేది ఏదో ఒక ఇప్పుడు ప్రిన్సిపల్ అకౌంటెంట్ వాళ్ళందరూ లైక్ వాళ్ళకి సేమ్ వర్కే ఉంటదా? లేకపోతే టాలీలోనే అడ్వాన్స్డ్ వర్క్ ఉంటదా? మనకి ఏదైనా కూడా ఒక పొజిషన్ మారింది అంటే సాలరీస్ ఇంక్రీజ్ ఉంటాయి. వాళ్ళ యొక్క రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వేరుగా ఉంటాయి. సేమ్ అయితే ఉండవు. సేమ్ ఓకేనా? ఉండవు. కానీ లైక్ టాలీలోనే అడ్వాన్స్ లెవెల్‌లో యూజ్ చేస్తారా? లేకపోతే అంతే అడ్వాన్స్‌డ్. ఇప్పుడు సిఎఫ్ అంటే ఒక కంపెనీ మెయింటైన్ చేస్తారు. చార్టర్డ్ ఓకే. అకౌంట్ అంత లెవెల్ అనుకోవాలి. చార్టర్డ్ అకౌంట్ ఓకే. లెవెల్ అని మనం ఊహించుకోవాలి. ఇప్పుడు సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ 10,000 సాలరీ అకౌంటెంట్‌కి ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్‌కి 15 ఉంటుంది. అంటే వాళ్ళ రూల్స్ మారుతాయి. సీనియర్ అకౌంటెంట్‌కి 30,000 ఉంటుంది. మనకి ప్రిన్సిపల్ అకౌంటెంట్ 40 ఉండొచ్చు. అట్లా వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి సాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఆడ రెస్పాన్సిబిలిటీస్ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మారుతాయి. అవి ఏంటి అనేది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆడ వర్క్ యొక్క సిట్యుయేషన్ బట్టి మారుతాయి. అట్లా మనం ఇవి అని డిఫైన్ చేయలేం. ఓకే. ఓకేనా? సో ఇక్కడ ఫండమెంటల్ స్కిల్స్ వచ్చేసి మనం ఎక్కడో ఒక చోట యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ థియరీ వరకు ఉపయోగపడుతుంది. మనం అకౌంట్ సెషన్ వెళ్ళాలి అంటే ఏదో ఒక ఈఆర్‌పి టూల్ మనం నేర్చుకోవాలి. ఆ ఈఆర్‌పి టూల్ ఏంటి మనకి? సో టాలీ, దానికి మించి ఎస్ఏపి. ఇవి 2 మనం నేర్చుకున్నట్లయితే 100% రేపు రెజ్యూమ్‌లో మనం మెన్షన్ చేసుకున్న వారు క్వెషన్స్ అడిగినా మనం చెప్పగలుగుతాం. నాకు ఎంఎస్ ఆఫీస్ మాత్రమే వచ్చు అంటే తీసుకోరు కదా! ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఎస్ఏపి. మనకు హై నాలెడ్జ్ కావాలి అనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కావాలనుకుంటే లో లెవెల్ నుంచి మనం హై లెవెల్‌కి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకే. అవి టెక్నికల్ స్కిల్స్ కావచ్చు. ఇంక వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం కావాలి? బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవి కూడా మనం మెయింటైన్ చేస్తే మన ఫ్యూచర్ కెరీర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది సబ్జెక్ట్‌తో పాటు. సో ఆల్మోస్ట్ మనకి టాలీని వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ 100% యూజ్ చేస్తున్నాయి. 1.3 మిలియన్ జాబ్స్ మార్కెట్‌లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి 7థ్ జాబ్‌కి మనకి ఇండియాలో గాని అకౌంట్స్ మీద జాబ్స్ మార్కెట్‌లో ఉన్నాయి. బట్ వాటి గురించి తెలియక, సెర్చ్ చేసే విధానం తెలియక లేవనే ఆప్షన్‌లో చాలామంది ఉంటున్నారు. లింక్డ్ఇన్స్‌లో గాని, ఇండీడ్‌లో గాని వాటిల్లో మనం చెక్ చేసామంటే 100% అవి ఉంటాయన్నమాట. సో ప్రెజెంట్ మనకి లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 5.1. సో టాలీని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అంటాం. అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. ఓకే. టాలీ ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో ఉపయోగిస్తాం. ఎస్ఏపి అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తాం. టాప్ ఎంఎన్‌సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్‌లో ఎస్ఏపిని ఉపయోగిస్తాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఒక ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి అన్నప్పుడు కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతాయి కాబట్టి టాలీకి కొంచెం ప్రిఫర్ తక్కువ ఉంటది. ఒక మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో అయితే ఇండియా అంటేనే మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్. ఆల్మోస్ట్ వీటిలలో ఏంటంటే ఎక్కువ టాలీని ప్రిఫర్ చేస్తారు. ఓకే. లైక్ ఒక 500 క్రోర్స్ కానీ, 250 క్రోర్స్ కానీ, 300 క్రోర్స్ ఆ లెవెల్‌లో మనకి టాలీ ఉపయోగించొచ్చు. ఒకవేళ 1000 క్రోర్స్ కానీ, 2000 క్రోర్స్ కానీ అలా జరిగింది అంటే ఎస్ఏపిని ప్రిఫర్ చేస్తారు. అకౌంట్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి అంటే. తర్వాత బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాం. కొంచెం ఫాస్ట్ ట్రాక్‌లో. యాక్చువల్‌గా మనం కోర్స్ డ్యూరేషన్ 45 డేస్ చెప్తూ ఉంటాం. 30 డేస్ చెప్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇంకా త్వరగా కావాలనుకుంటే ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించి మనము వీటిలాగా త్వరగా కూడా కంప్లీట్ చేస్తాం. మనకి యాక్చువల్‌గా టాలీలో మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయమ్మా? సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కాంప్రహెన్సివ్, ప్రొఫెషనల్. జీఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్, జీసీసీ, వీఏపీ యూజింగ్ టాలీ ప్రైమ్,
సో లెవెల్ 3 విత్ జిఎస్టీ సిమ్యులేషన్ ఇవన్నీ కూడా మనము కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆథరైజ్ సెంటర్లో కాకుండా ఓకే ఆథరైజ్ సెంటర్ కాకుండా అటు సో ఆథరైజేషన్ ప్రిన్సిపల్స్ కాకుండా ఎవరైతే అవుట్ సైడ్ నేర్చుకుంటూ ఉంటారో వారికి ఈ లెవెల్స్ ఏంటి అనేది తెలియదు ఆల్మోస్ట్. జస్ట్ వాళ్ళు యూట్యూబ్ లోను అక్కడ చూసి ఇక్కడ చూసి 5 ప్రాబ్లమ్స్ రాసేస్తూ చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆథరైజ్ సెంటర్స్ ఉంటారో వారు మాత్రమే ఈ లెవెల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ వారికి కూడా ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయరు. మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్. బిఫోర్ టాలీలోకి మనం ఎంటర్ అయ్యే ముందు అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈవెన్ నీకు జీరో నాలెడ్జ్ ఉన్నా అసలు ఆ స్టూడెంట్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అకౌంట్స్ ఆల్మోస్ట్ ఒక 40% వరకు మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. జస్ట్ కంపెనీ క్రియేషన్ చేసాము, లెడ్జర్ క్రియేషన్ చేసాము, వోచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్ని కవర్ అయిపోతాయి. బట్ మాన్యువల్ గా చేయాలంటే ఏ ఒక్క చోట తప్పిపోయినా కూడా మొత్తం ఫస్ట్ నుంచి చెక్ చేయాలి. తర్వాత జిఎస్టీ అంటే ఏంటి, డీలర్స్ ఎవరు, ట్యాక్సెస్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయి, ఇవి మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది కూడా మనకు తెలుసుకుంటాం. తర్వాత మనకి టాలీ ఫుల్ ఫామ్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్తారు. ఓకే, మనకు బిఫోర్ టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంది మనకి. ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టాలీ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. దీంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయొచ్చు? సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా ఫైనాన్షియల్ ఏంటి చెప్పు, నీకు తెలిసిన వరకు. సో మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. ఏమన్నారు? టాలీ సాఫ్ట్వేర్ ని సర్వీస్ లో కానీ, ఇన్వెంటరీలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ యూజ్ చేస్తాం. సర్వీస్ అనేది ఎక్కడ ఏ ప్లేసెస్ లో జరుగుతుంది, ఇన్వెంటరీ సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, యా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ టు లాజిస్టిక్స్ సైడ్ వస్తది. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇప్పుడు జెబ్రానిక్స్ అనుకుంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొత్తం వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని తయారించిన తర్వాత వాళ్ళు అది స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. అది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. సో ఆహ్, అక్కడ యూజ్ చేస్తారు. సర్విస్ అంటే ఒక పార్లర్ గానీ లేకపోతే ఒక క్లాస్ కానీ ఇప్పుడు మనమే అనుకుంటే ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తుంది సర్విస్. సో అక్కడ సో సర్వీస్ అనేది ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుందంట. సో మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ ఉండదు, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ ఉండదు. మూడు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లైక్ ఏ విధంగా చెప్పొచ్చు మనం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక మొబైల్ తయారు చేస్తున్నారు, ఐఫోన్. సో ఆ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎక్కడ ఒక చోట కంపెనీలో ప్రోడక్ట్ తయారవుతుంది. ఆ ప్లేస్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి రావాలి, లైక్ కడప కానీ, వైజాగ్ కానీ. ఓకే, సో డిఫరెంట్ ప్లేసెస్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ లోకల్ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, రిటైలర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర రకరకాల మొబైల్స్ పర్చేజ్ చేసుకుని వాళ్ళు లోకల్ రేట్లో సేల్ చేసుకుంటారు. ఓకే. ఓకే, సో వాళ్ళేమో ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు.
కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చి 20,000కి సేల్ చేసుకుంటారు. అంటే ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇంకా చాలా ప్రాఫిట్ అంటే లిమిటెడ్. వాళ్ళు కొనేదాన్ని బట్టి బల్క్‌లో కొంటే ప్రాఫిట్ ఒకలా ఉంటుంది. సింగిల్‌గా ఉంటే ఒకలా ఉంటుంది. ఓకేనా? సర్వీస్‌లో ప్రాఫిట్ తక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మొబైల్ తయారవుతుంది. మీ లోకల్ లెవెల్‌లో మా మొబైల్‌ని బయింగ్ ఆర్ సెల్లింగ్. అంటే ఇన్వెంటరీ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. సేల్ చేస్తారు. ఆ సెల్ ఏదైనా కొంచెం ట్రబుల్ వచ్చిందనుకోండి, దానికి సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఇలా ఒకదానితో ఒకటి లింక్ అవుతుంది. ఓకే. సో, ఓకే. మన ఎక్కడ సర్వీస్ జరుగుతుంది? స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ ఆ ప్లేసెస్‌లో సర్వీస్ జరుగుతుంది. ఓకే. సో, ఓకే. అక్కడ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తాం. 300 పే చేసి సినిమాకి వెళ్తాం. 3 అవర్స్ కూర్చుంటాం. సినిమా చూస్తాం. బయటకొస్తాం. అక్కడ అది సర్వీస్. రెస్టారెంట్‌కి వెళ్తాం. మనకి నచ్చిన ఫుడ్ తింటాం. 1000, 1000 పే చేస్తాము. బయటకొచ్చేస్తాం. ఓకే. సో, ఓకే. హాస్పిటల్‌కి వెళ్తాం. డాక్టర్‌కి ఫీజ్ పే చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి బయటకొచ్చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ ఓకే. లిమిటెడ్. ఇన్వెంటరీ పర్టిక్యులర్‌గా బయింగ్ అండ్ సెల్లింగ్. నువ్వు మొబైల్ షాప్ పెట్టొచ్చు, బట్టల షాప్ పెట్టొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ పెట్టొచ్చు, కన్స్యూమర్ గూడ్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఓకే. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు. అక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఓకే. సో, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది నువ్వు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. సో, అలా ఓకే. చెప్పొచ్చు. అలాంటి సెక్టర్స్‌లో టాలీని యూజ్ ఓకే. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. 31/3కి ఎండ్ అవుతుంది. ఏ ఇయర్ అయినా కావచ్చు. సో, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? కొత్త ఇయర్‌ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. ప్రెజెంట్ నడుస్తున్న ఇయర్‌ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. న్యూ ఇయర్‌ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఓకే. ఓకే. సో, తర్వాత ఈఆర్‌పీ అంటే ఏంటి? ఎంటర్‌ప్రైజ్. ఎంటర్‌ప్రైజ్ అంటే కంపెనీ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. సో, క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నువ్వు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? మ్యానుఫ్యాక్చరింగా? ఇన్వెంటరీనా? సర్వీసా? అది కూడా మనకు అవసరం. సో, ఆ బిజినెస్‌ని బట్టి నీ దగ్గర క్యాపిటల్ అనేది ఉండాలి. ఆ క్యాపిటల్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముండాలి? నువ్వు పెట్టాలనుకున్న బిజినెస్‌కి రిసోర్స్ ఉండాలి. రిసోర్స్ అంటే ఏంటి? మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ. వాటిని రిసోర్స్ అని మనం చెప్తాం. సో, వీటితో పాటు ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో మన బిజినెస్‌ని రన్ చేసుకోవాలి. దీన్నే మనము ఈఆర్‌పీ అంటాం. ఓకే. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి బెంగుళూరులో, చెన్నైలో బెంగుళూరులో ఉంది ఇండియాలో. సో, ఫస్ట్ 1986లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ యొక్క నేమ్ ఏంటి? ప్రైవేట్ లిమిటెడ్. పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత 1999లో దీన్ని రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్‌గా మార్చారు. ఓకే. సో, మీరు మీ యొక్క ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే, మీ సిస్టమ్‌కి ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఏంటి? సో, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైపు 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. 32 బిట్ ఉంటే ఈఆర్‌పీకి యాక్సెప్ట్ చేస్తది. టాలీ ఈఆర్‌పీ 9కి. అంటే టాలీ ప్రైమ్‌కి యాక్సెప్ట్ చేయాలంటే 64 బిట్ ఉండాలి. మెమరీ వచ్చేసి 4 జీబీ ఆర్ పైన ఎంత ఉన్నా పర్వాలేదు. 18 గాని, 8 గాని ఎంతున్నా పర్లేదు. 12 గాని, 16 గాని. హార్డ్ డిస్క్ 46 ఎంబీ ఉండాలి. ప్రాసెసర్ ఐ3 గాని, ఐ4 గాని, ఐ5 గాని, ఐ7 గాని ఏదైనా ఉండొచ్చు. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రిజల్యూషన్ 1024 లేదా అంతకు మించి ఎక్కువున్నా పర్లేదు. తర్వాత మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటే www.talysolutions.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. లేదు మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. సో, ప్రెజెంట్ మనకి టాలీ ప్రైమ్ 5.1 రిలీజ్ లేటెస్ట్ వర్షన్ వచ్చింది. ఇక్కడ వాళ్ళు నోట్ కూడా ఇచ్చారు. సపోర్ట్స్ విండోస్ 7 ఆర్ లేటర్ 64 బిట్ ఓఎస్ విత్ 64 బిట్ ప్రాసెసర్. సో, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది బిజినెస్ మ్యాన్స్ ఓకే. వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ రైట్ సైడ్ ఉన్నది ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్స్, సీఏలు యూజ్ చేస్తారు. తర్వాత మీరు ఎప్పుడైనా టాలీ ప్రైమ్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటే సిల్వర్ అంటే సింగిల్ యూజర్. ఒక సిస్టమ్‌లోనే మనం ఉపయోగిస్తాం. 22,500 ప్లస్ 18% జీఎస్టీ. 26,550 రూపీస్ పే చేస్తే
మీకు సిల్వర్ ఒరిజినల్ లైసెన్స్ ఇస్తారు. సార్ నేను రెంటాల్ తీసుకోవాలనుకుంటున్నాను 1 or 2 months అనుకుంటే సిల్వర్ రెంటాల్ తీసుకోవాలి. 750 ప్లస్ 18% జీఎస్టీ ఒక 900 దాకా పడుతుంది. తర్వాత గోల్డ్ అంటే ఏంటి? మల్టీ యూజర్ అంటే గోల్డ్ అంటారు దీన్ని. ఒక సిస్టమ్‌తో 10 సిస్టమ్స్ కనెక్ట్ చేయొచ్చు. దీన్ని గోల్డ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. మల్టీ యూజర్. సో, ఈ 10 ఇది సిస్టమ్స్ పర్పెచువల్ అంటే అది లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటదా? అంతే. ఇక్కడ రెంట్ ఓకే. అనేటివి మాత్రమే 1 or 2 months మీరు చూసుకోవడానికి. లైక్ ఏంటి? హ్మ్. మీ బిజినెస్‌కి సెట్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి రెంట్. సిల్వర్, గోల్డ్ ఓకే. అనేది లైఫ్ లాంగ్. ఏదైనా మేజర్ అప్‌డేట్‌లొచ్చినప్పుడు ఇయర్ మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఓకే. అదనమాట. ఓకే. అలా యూజ్ చేస్తాం. మనకు వెర్షన్స్ ఏమున్నాయి? లైక్ టాలీ మనకు 1986లో ఇంట్రొడ్యూస్ చేశారు. గ్లోబల్ వైస్‌గా 90% బిజినెసెస్‌కి ఇండియాలో ఆల్మోస్ట్ టాలీని ఉపయోగిస్తున్నారు. సో, అదర్ కంట్రీస్‌లో 100కి పైగా అదర్ కంట్రీస్‌లో ఉపయోగిస్తున్నారు. మనకి ఇండియాలో 1 ఏప్రిల్ 2005లో మనకి వ్యాట్ వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్‌పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్‌పుట్ వ్యాట్. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా సీఎస్టీ టాక్స్ పడేది. సెంట్రల్ సేల్స్ టాక్స్. అప్పుడు మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ టాక్స్ రేట్స్ ఉన్నాయి. అలా ఉండటం వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సెంటేజ్ ఒకే ఐటెమ్ మీద పెట్టేవారు. అలా లేకుండా మన ఇండియా మొత్తం ఒకే రకమైన ఐటెమ్స్ ఉండాలి. ఒకే రకమైన స్లాబ్స్ ఉండాలి అనేసి 1 జులై 2017లో మనకి జీఎస్టీ వచ్చింది. నువ్వు చెన్నైలో కొనినా 5% ఉండాలి ఐటెమ్. ఆంధ్రాలో కొన్నా 5 ఉండాలి. కర్ణాటకలో కొన్నా 5 ఉండాలి. ఆ ఉద్దేశంతో మనకి జీఎస్టీ తీసుకొచ్చారు. 2006లో మనకి టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. తెలుగులో, తమిళ్‌లో, హిందీలో కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకునే విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ యాడ్ చేశారు. 2017లో జీఎస్టీ వచ్చింది. వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేస్తే జీఎస్టీ టాక్స్ పడతది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రం సేల్ చేస్తే జీఎస్టీ టాక్స్ పడుతుంది. ఫర్దర్ మనకి ఇంకా 2018లో జీసీసీ ప్యాట్ గల్ఫ్ కంట్రీస్ సెట్ అయ్యే ఫీచర్స్‌ని తీసుకొచ్చాడు. 2020లో టోటల్‌గా టాలీ ERP9 నుంచి టాలీ 5గా అప్‌డేట్ చేయడం జరిగింది. ఇవి వెర్షన్స్. మనకు టాలీ సొల్యూషన్స్ అంటే సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తది. ఓకే. టాలీ ఎడ్యుకేషన్ అంటే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎడ్యుకేషన్. తర్వాత మనకి ఫౌండర్స్ ఈయన శ్యామ్ సుందర్ గోయింకా, ఈయన కొడుకు భారత్ గోయింకా, ఈ భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. సో, ఈయన హయాంలో టాలీ ERP9 ఇప్పుడు ఈయన లీడ్ చేస్తున్నాడు టాలీ 5. హ్మ్. సో, వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? మనం నేర్చుకునే కంటెంట్ ఏంటి? సో, బిఫోర్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, చేంజ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైస్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, జీఎస్టీ, ఫేస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్‌ఫర్, బ్యాచ్ వైస్ మెయింటెనెన్స్, ప్రైస్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో, ఓపెనింగ్ స్టాక్ ప్రాబ్లమ్స్, క్లోజింగ్ స్టాక్ ప్రాబ్లమ్స్, పీఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్ ఇవన్నీ కూడా మనం కంటెంట్‌లో డిస్కస్ చేస్తాం. తర్వాత రిపోర్ట్స్. సో, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ ఇవన్నీ కూడా మీరు మాన్యువల్‌గా చేయాలంటే ప్రతి దానికి బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే. చాలా టేబుల్స్ ఉంటాయి. ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేయాలి. కానీ టాలీలో ఆటోమేటిక్‌గా అవే జనరేట్ చేసుకుంటాయి. జస్ట్ మనం ఎంట్రీస్ కరెక్ట్‌గా పోస్ట్ చేస్తే చాలు. చాలా వరకు మనకు సేవ్ అవుతుంది. చాలా టైం మనకు సేవ్ అవుతుంది. దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ డేటా సింక్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకే. సో, తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ డేటా, ఇన్వాయిస్ సెట్టింగ్స్, 1,00,000 కంపెనీస్ అయినా మెయింటైన్ చేయొచ్చు. చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, వాట్సాప్, డాష్‌బోర్డ్, మల్టీ రిజిస్ట్రేషన్స్, ఎక్సెల్ టు టాలీ డేటా కన్వర్షన్ ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మనకి టాలీలో చాలా వచ్చున్నాయి. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్ ఇలా ఆల్ ప్లేసెస్‌లో టాలీని మనం యూజ్ చేస్తాం. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీ.
తర్వాత టాలీ ఫ్లాగ్షిప్ అంటే ప్రతి బిగ్ ఆర్గనైజేషన్ లో వీరందరూ అవసరం ఉంటారు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిట్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, కస్టమర్ సేల్స్ అండ్ సపోర్ట్, ఫినిష్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, వీరందరూ ప్రతి కంపెనీలో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ లేకుండా ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే మైక్రోసాఫ్ట్ కంపెనీ, వీళ్ళన్నిటి కంపెనీస్ లో వీళ్ళందరూ ఉంటారు కంపల్సరీగా. తర్వాత జిఎస్టీ అంటే ఏంటి, ఎప్పుడు మన ఇండియాలోకి వచ్చింది, బిఫోర్ ఏ కంట్రీస్ లో దీన్ని యూజ్ చేస్తారు, అవన్నీ కూడా మన ఫర్దర్ క్లాసెస్ లో తీసుకొచ్చాం చెప్పండి. జిఎస్టీ మనకి ఇండియాలో ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, ప్రీవియస్ మనకి ఎలాంటి ట్యాక్సెస్ స్ట్రక్చర్ ఉంది, ప్రజెంట్ ఎలాంటి స్ట్రక్చర్ ఉంది, ఓకే ఎలాంటి ట్యాక్సెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు ప్రజెంట్ మనకు. సో తర్వాత జిఎస్టీ నెంబర్ అంటే ఏంటి, జిఎస్టీ స్లాబ్స్ ఏముంది, సో ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28% కింద ఏమేమి ట్యాక్సెస్ వస్తాయి, ఎలాంటి ఐటమ్స్ మనం యూజ్ చేస్తున్నాం, ఏ ఐటమ్ ఏ పర్సెంటేజ్ కిందకి వస్తుంది, మనం ఉపయోగించే ప్రతి వస్తువు మొబైల్ నుంచి, ల్యాప్టాప్ నుంచి, వెహికల్ నుంచి ఏది కూడా ఏ స్లాబ్ లేక వస్తుంది, టోటల్ ఇండియాలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి అనేది కూడా మనం ఫర్దర్ డిస్కస్ చేస్తున్నాం. ప్రజెంట్ టాలీ ఈఆర్పి ఐకాన్ ఇలా ఉంటుంది, టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. తర్వాత టాలీ education.com, ఇది మనకు యాప్. ఇప్పుడు నీకు చూపించాను కదా, అది ప్రజెంట్ అప్డేట్ చేసిన యాప్. ఇది మనకి జస్ట్ 2 months బ్యాక్ ఉన్న స్క్రీన్ ఇలా ఉంటుంది. తర్వాత దాంట్లో మీకు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఓకే 75% అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది, 60-75 మధ్యలో వస్తే ఏ గ్రేడ్ వస్తుంది, 36 నుంచి 60 మధ్యలో అంటే బి గ్రేడ్ వస్తుంది, 36% వచ్చిందంటే సి గ్రేడ్ వస్తుంది. ఫైల్ అంటూ ఏముంటుంది. మీరు ఈ సర్టిఫికేషన్ నెంబర్ ఏ గవర్నమెంట్ పోర్టల్లో సెర్చ్ చేసుకున్నా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ ఎడ్యుకేషన్ అండర్లో ఉంటుంది. ఓకే. మనకి యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్లో, మొబైల్ యాప్. తర్వాత మనకి కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలెంట్, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ బిల్ ఆఫ్ సప్లై. మనకి ఫ్రెషర్ సాలరీ మాక్సిమం 10 to 55 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే మనకు రియల్ టైమ్ అకౌంట్స్ పూర్తిగా తెలియదు కాబట్టి, యాజ్ వీఆర్ ఫ్రెషర్స్ కాబట్టి మనం ఎంటర్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఉంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సాలరీ మనకి 26 నుంచి 1 lakh మధ్యలో కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ నీ యొక్క పొజిషన్, ఈ వర్క్ను బట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి డెమో. టాలీ ప్రైమ్ ఏంటి, టాలీ ప్రైమ్ ఎందుకు నేర్చుకోవాలి, దాని అవకాశాలు ఎలా ఉంటాయి, కంటెంట్ ఏముంటుంది, ఏ విధంగా అనేది మనం క్లియర్గా డెమో సెషన్స్లో టుడే మనం తెలుసుకున్నాం. ఓకే దీని వరకు ఓకేమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీవన్ లేదు సార్. క్లియర్ కదా. యా సో రికార్డింగ్ వీడియోస్ కూడా గ్రూప్లోనే ఉంటాయి, నువ్వు మళ్ళీ వినాలనుకుంటే వినొచ్చు, ఏం ప్రాబ్లం.